ఏపీ సిఐడి పెట్టిన కేసులో రామ్ గోపాల్ వర్మకి రిలీఫ్ దొరికింది. సిఐడి కేసులో 6 వారాల పాటు విచారణని నిలిపివేస్తూ హైకోర్టు ఇవాళ డైరెక్షన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కేసు ఇది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పి ఒక సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఎప్పుడు తీశాడు? 2018లో, అంటే పోయినసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా ఈ సినిమా తీశాడు అని చెప్పి వచ్చిన ఆరోపణల మీద సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు డిఫరెంట్ ఫ్రమ్ ఎనదర్ కేస్ ఫైల్డ్ బై ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్. ప్రకాశం జిల్లా పోలీసులు పెట్టిన కేసేమో ఫొటోస్ మార్ఫింగ్కి సంబంధించింది. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి ఫోటోలను మార్ఫింగ్ చేసి డెఫమేటరీగా పెట్టాడు సోషల్ మీడియాలో అనేది కేసు. అది వేరు. ఆ కేసులో కూడా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వరకు వచ్చి తర్వాత అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఇది డిఫరెంట్ కేసు. ఇదేమో సినిమాకి సంబంధించిన కేసు, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా. తర్వాత పేరు మార్చారనుకోండి, ఎవరో కేసు వేస్తే అప్పుడు పేరు మార్చి రిలీజ్ చేశారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని పేరు మార్చి రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ఇతరులని, వాళ్ళ క్యారెక్టర్లని డీఫేమ్ చేశారు అనేది ఒకటైతే, ఈ కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే పేరుతోటే యూట్యూబ్లో సినిమా రిలీజ్ చేశాడు. ఆ టైటిల్కి అంతకుముందు సెన్సార్ వాళ్ళు ఒప్పుకోకపోయినా అని చెప్పి బండారు వంశీకృష్ణ అని టీడీపీ సపోర్టర్ ఆయన ఫిర్యాదు చేశాడు. ఎవరికి? ఏపీసీఐడికి. ఇంకొక ఆరోపణ కూడా ఏంటంటే అందులో కొన్ని సీన్స్ని సెన్సార్ వాళ్ళు కట్ చేశారు అంతకుముందు, వాటిని యథాతథంగా ఉంచి యూట్యూబ్లో రిలీజ్ చేశాడని. దీని మీద మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం నవంబర్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మొన్న ఫిబ్రవరి 7వ తేదీన సిఐడి అధికారులు వర్మకి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన మీరు గుంటూరులో ఉన్నటువంటి సిఐడి ఆఫీస్కి రావాలి అని చెప్పారు. అయితే వర్మ వాళ్ళకి సమాధానం ఏం చెప్పాడంటే, నేను విచారణకు హాజరు కాలేను, 8 వారాల తర్వాత అయితే నేను రాగలను అని చెప్పి వాళ్ళ లాయర్ ద్వారా సమాచారాన్ని పంపించాడు. ఆ తర్వాత తాజాగా నిన్న ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు, అంటే ఈ కేసును కొట్టివేయండి అని. దీని మీద ఇప్పుడు ఏపీ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని? 6 వారాల పాటు ఈ కేసులో మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని. కాబట్టి ఇది రామ్ గోపాల్ వర్మకి మంచి రిలీఫే. 6 వారాల తర్వాత మళ్ళీ కేసు విచారణ జరుగుతుంది, అప్పుడు ఫైనల్ ఆర్డర్స్ ఇస్తారన్నమాట. ఈ కేసుని క్వాష్ చేసినా చేయకపోయినా ఇందులో వర్మ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాలో పెట్టిన కేసులో వర్మ ఆల్రెడీ ఒకసారి ఇంట్రాగేషన్ కోసం వెళ్ళాడు, కాబట్టి ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. నిజానికి ఈ 2 కేసులు కూడా అంత సీరియస్ కేసులు కాదు. నిజానికి ఫైబర్ నెట్కి సంబంధించి వర్మ మీద ఒక సీరియస్ కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే అప్పుడు ఫైబర్ నెట్కి చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఏంటి? రామ్ గోపాల్ వర్మ మొన్న ఎన్నికలకు ముందు తీసిన వ్యూహం సినిమాకి సంబంధించి ఫైబర్ నెట్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం, కాబట్టి ఏదో విధంగా వర్మకి లబ్ధి చేకూర్చాలి అనే ఆలోచనతోటి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఫైబర్ నెట్లో ఈ సినిమా వేస్తారు, వేసిన దానికి బదులుగా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, ప్రొడ్యూసర్ పేరు వేరే ఉంటే నేరుగా వర్మకే చెక్కులు ఇచ్చారు, 1,15,00,000. రెండవది, ఎంతమంది చూస్తారు, వ్యూస్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి డబ్బులు ఇవ్వాలి. దానికి వ్యూస్ ఏమీ లేవు, 1,000-1,500 ఉన్నాయట. అయినా కూడా 1,15,00,000 ఇచ్చారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా మోసం జరిగింది, చీటింగ్ జరిగింది. దానికి సంబంధించి సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే రామగోపాల వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులకి ఎంతో కొంత ప్రాతిపదిక ఉంటుంది. ఆ కేసు ఇంతవరకు ఇంకా ముందుకు పోలేదు. ఈ మధ్యకాలంలో ఫైబర్ నెట్లో గందరగోళం జరగడం, కొత్తగా మళ్ళీ ఎండీ రావడం, ఉన్న జీవీ రెడ్డి చైర్మన్గా వైదొలగడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఫైబర్ నెట్ కేసులో వర్మ పాత్ర మీద ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇంతవరకు దాని మీద పోలీస్ కేసు కూడా పెట్టలా. ఓన్లీ ఫైబర్ నెట్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు అంతే, మా డబ్బులు మాకు కట్టండి అని. అంతమించి ఏం జరగలే ఇప్పటి వరకు. అది కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రకాశం జిల్లా పోలీసులు పెట్టిన కేసు, ఏపీసీఐడి వారు పెట్టిన కేసు ఉన్నాయి వర్మ మీద. సో ఈ రెండింటిలోనేమో ఇప్పట్లో అతను అరెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు. ఆ రకంగా చూస్తే వర్మకి ఏపీ పోలీసుల నుంచి పెద్ద రిలీఫ్ దొరికినట్టే.